స్థిరపరిచి మళ్ళీ ఈ విధంగా దేవుని సన్నిధానంలో మనందరం కూడా మనం దేవుణ్ణి గణపరచబద్దులమై ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి చూడండి, లోకంలో మనకంటే గొప్పవారు, మనకంటే ప్రతి విషయంలో కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు ఈ రోజును చూడలేక భూగర్భంలో దాచబడినటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలేని మన యొక్క జీవితాలను దేవుడు ప్రేమించి కేవలం తన ఉచితమైనటువంటి కృపలో ఈ రోజు మన ఇలాగా సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారంటే మనందరం కూడా దానిని బట్టి దేవుని ఖచ్చితంగా మనము స్తుతించ బాధ్యులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం చదువుకున్నటువంటి వేద పఠనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మళ్ళా చదువుదాం జాగ్రత్తగా. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచిద్దామండి. ప్రకటన గ్రంథము బైబిల్లో ఉన్నటువంటి ఆఖరి పుస్తకం అండి. ఎవరు రాశారు దీన్ని? ఎవరండి? యోహాను గారు, అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాస్తారు. ఎక్కడి నుంచి రాస్తారు దీన్ని? పద్మాసు దీపం నుంచి రాయటం అనేది జరిగింది. సో ఈయన ప్రారంభిస్తూ 3వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. 3 మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయండి. అయితే ధన్యులు అని అంటున్నాడండి. ధన్యుడు అనే మాటకి అర్థం ఏంటంటే, మకారస్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి ఈ ధన్యుడు అనే పదం వచ్చిందండి. దీనికి అర్థం ఏంటంటే సంతోషభరితులు లేదా ఆనందభరితులు అని అర్థం అండి. అంటే ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు వీరు ధన్యులండి. యాక్చువల్గా ధన్యతల గురించి మనం ఆలోచన చేస్తే లోకరీతిగా ఎవరు ధన్యులు అని అంటాం మనము? ఏమండి, లోకంలో క్యాజువల్గా ఎవరిని ధన్యులు అంటాం? దానము కలిగిన వారిని ధన్యులు అంటాం. పిల్లలను చూసినటువంటి వారిని ధన్యులు అంటాం. మనవలు ఎత్తినటువంటి వారిని ధన్యులు అంటాం. మంచి పిల్లలు కలిగినటువంటి వారిని ధన్యులు అంటాం. అంటే భౌతిక పరంగా కొంచెం ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నటువంటి వారిని ఏమంటున్నామండి? ధన్యులు అంటున్నామండి. కానీ బైబిల్ ప్రకారంగా ఎవరు ధన్యులయ్యా అని మనం ఆలోచన చేస్తే, క్రైస్తవులు ఎప్పుడు ధన్యులవుతారయ్యా అని మనం ఆలోచన చేస్తే, యోహాను గారు చెప్పినటువంటి మాట ఇందులో ఏంటంటే, సమయము సమీపించింది. దేనికి సమయం సమీపించిందో చెప్తాను నేను. అయితే తర్వాత మాట ఏంటంటే, ఈ ప్రవచన వాక్యములను ఏం చేయాలంటండి? చదవాలంటండి, వినాలంటండి, అందులో ఉన్న దాన్ని ఏం చేయాలండి? గ్రహించాలి. మరి పరిశుద్ధ గ్రంథములో ఆ విధముగా ప్రవచన వాక్యాలు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివినటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా నడిచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే, ఈ వచనానికి మనం ఆలోచన చేస్తే అప్పుడు దేనికి సమయము సమీపించిందో మనకు అర్థమవుతుందండి. ఇందులో ఉన్న ఈ 4 మాటలను గుర్తుపెట్టుకోండి. నేను ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు బైబిల్ గ్రంథంలో. ఈ 4 మాటలు ఆ వ్యక్తి జీవితంలో జరిగినాయండి. సమయం సమీపించింది అన్నమాట, వాక్యం చదవటము, వాక్యం వినటము, వాక్యాన్ని గ్రహించటం. ఈ 4 మాటలు ఒక వ్యక్తి జీవితంలో నెరవేరినాయండి. ఆ తర్వాత అతడు ధన్యుడిగా ఎంచబడ్డాడండి. దాన్ని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 27వ వచనం నుంచి చదవండి జాగ్రత్తగా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదామండి. అప్పుడు రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియోడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఒక వ్యక్తి, అతని యొక్క ఉద్యోగం ఏంటంటే మంత్రి. ఏ మంత్రి అంటే ఆర్థిక శాఖ మంత్రి అండి. ఏ మంత్రి? ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి దగ్గర ఏముంటదండి? ధనం ఉంటదండి. మొత్తం ఆ రాజ్యానికి సంబంధించిన ధనం అంతా ఎవరి దగ్గర ఉంటది? ఈ ఆర్థిక మంత్రి దగ్గర ఉంటది. కానీ ఆ ధనాన్ని బట్టి అతడు సంతోషం లేదు. ఏం చేశాడంట? ఆ దేశం నుంచి బయలుదేరి యెరూషలేములోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? ఎందుకు వచ్చాడు? దేవునిని ఆరాధించడానికి వచ్చాడండి. అంతవరకు చదువు, దాని కింద మాట్లాడండి. అతడు తిరిగి వెళ్ళుచుండగా తన రథము మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
అతను ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించాడు. దేవుణ్ణి ఆరాధించిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎలా వెళ్ళిపోతున్నాడు? రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? తన దేశానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాడండి? అతను రథంలో కూర్చుని ఏం చేస్తున్నాడండి? యెషయా గ్రంథం ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రవచన వాక్యం, దేవుని వాక్యమును చదువుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడండి? ఇథియోపియుడైనటువంటి ఐగుప్తు నుంచి వచ్చాడు. ఏ స్థాయిలో వచ్చాడు? మంత్రి స్థాయిలో వచ్చాడు. ఏ స్థాయిలో వెళ్ళి దేవుని ఆరాధించాడు? మంత్రి స్థాయిలో వెళ్ళి దేవుని ఆరాధించాడు. మళ్ళా వెళ్ళిపోతున్నప్పుడు ఏ స్థాయిలో వెళ్ళిపోతున్నాడు? రథం మీద, అంటే మళ్ళా మంత్రి స్థాయిలోనే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? యెషయా గ్రంథం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాడండి. అర్థమైందా మీకు? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. వచ్చేటప్పుడు చదివాడా? చదవలేదు. వచ్చేటప్పుడు ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి ఆరాధించడానికి. ఇప్పుడు ఆరాధించడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఏం తెలుసుకున్నాడంటే, దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించాలని వెళ్ళిన వ్యక్తి దేవుణ్ణి తెలుసుకొని దేవుని వాక్యం చదవటం ఏం చేశాడండి? ప్రారంభించాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? ప్రకటనలో యోహాను గారు చెప్పిన రీతిగా ఈ ప్రవచన వాక్యములను చదువువాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఈ నపుంసకుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. ఓకే, అంతవరకు బాగుంది. దానికని చదవండి. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది నీవు గ్రహించుచున్నావా? ఆ విధంగా ఒకసారి ఈయన యథావిధిగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? ప్రవక్త అయినటువంటి పిలుపును ప్రేరేపిస్తున్నాడండి. ఈ పిలుపుతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు ఆ రథము దగ్గరికి వెళ్ళి అతనిని కలుసుకో. ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క ఆత్మ. ఎవరిని? పిలుపుతో చెప్తుంది. చెప్తున్నప్పుడు ఈ పిలుపు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మీరు 8వ అధ్యాయంలో ముందుకు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఏంటంటే, అపోస్తులు ఏర్పాటు, అంటే పెద్దలుగా నియమించుకున్నటువంటి వారిలో ఒకరుగా ఇతను ఉంటాడండి. మీరు 8వ అధ్యాయం అంతా కూడా చదువుకున్నప్పుడు అందులో ఈ పిలుపు ఉంటాడు. పిలుపు ఒకరు, తర్వాత ఇంకా ఎవరంటే హానోకు ఒకరు, ఇలా కొంతమంది ఉంటారండి. సో కాబట్టి ఇప్పుడు అలా చూసినప్పుడు ఈ పిలుపుతో దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు ప్రవక్తగా నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని కలుసుకోమన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడండి? వెళ్ళాడండి. వెళ్ళి కలుసుకుని ఏమని అడుగుతున్నాడు? నీవు చదువుచున్నటువంటి సంగతులను నువ్వేం చేస్తున్నావో గ్రహించుచున్నావా? ఈ ప్రవచన వాక్యము చదువువాడును వినువాడును వాటిని గ్రహించువాడు ధన్యుడు. ఎక్కడ? ప్రకటన 1:3 అండి. అది మర్చిపోకండి. అది మీ మైండ్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? వెళ్ళాడు, పిలుపు గారిని ఈ యొక్క నపుంసకుని అడుగుతున్నాడు. అప్పుడు అతని సమాధానం ఏంటో చూద్దామండి. చదవండి. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమికి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. చాలండి. ఇక్కడ ఆలోచిద్దాం. ఈయన రథం పైన ఉన్నాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? రథం కింద ఉన్నాడండి. అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చదువుతున్నావు కదా, నీకు అర్థమైందా? నువ్వు చదువుతున్న మాట నువ్వు గ్రహిస్తున్నావా అని అడుగుతుంది. నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైనా త్రోవ చూపకపోతే ఎలా తెలుస్తుంది? కాబట్టి నీవు వచ్చి దయచేసి రథం ఎక్కు, నాతో పాటు రథంలో నీవు కూర్చొని. త్రోవ చూపటం అంటే అర్థం ఏంటండి? గైడెన్స్ అన్నమాట. అంటే దేంట్లో గైడెన్స్ ఇవ్వాలి? చదువుచున్నటువంటి వాక్యము అర్థమయ్యే రీతిలో బోధించటమే గైడెన్స్ అండి. అర్థమైందా? ప్రతి మాట కూడా వివరంగా విపులంగా చెప్పడమే గైడెన్స్ అన్నమాట అండి. ఇప్పుడు ఈయన మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. కానీ ఆయనకి ఇందులో ఏముంది, ఇది ఏంటి అనేది అర్థం కాలేదు. ఇప్పుడు అడుగుతున్నప్పుడు వచ్చి కూర్చుండమన్నాడు. కూర్చున్నప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణ చూద్దాం. తర్వాత చదువుతాం. అతడు ఎవరండి? ఎవరు అతను? ఫిలిప్పా నపుంసకుడా? చదవండి. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేమనగా ఆయన గొర్రె వలె వదకు తేబడిన
బొచ్చు కత్తిరించు వాని వలె ఉండెను, అలాగే ఆయన నోరు తెరవక ఉండెను. ఆయన ధీరత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిన ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు అని అడిగాడు అన్నమాట. ఇప్పుడు ఈయన చదివినటువంటి వాక్య భాగం ఏంటంటే యెషయా గ్రంథము 53 అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుతున్నాడు ఈయన. అందులో రాయబడినటువంటి మాట ఏంటంటే యేసు క్రీస్తు గురించి రాయబడినటువంటి మాట అండి అది. ఈయన మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఫిలిప్పుని అడుగుతున్నాడు, నేను చదివినటువంటి ఈ భాగము, నేను చదివినటువంటి ఈ యొక్క వచనాలు ఎవరి గురించి వ్రాయబడినవి, లేకపోతే ఎవరి గురించి చెప్పుచున్నవి? తర్వాత మనం చదవమ్మా. తన్ను గూర్చి తన్ను గూర్చియా లేకపోతే వేరొకరు గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఏమడుగుతున్నాడండి నపుంసకుడు? ఈ వాక్యాన్ని నేను చదివాను, ఇది నా గురించి రాసి చెప్తున్నాడా లేకపోతే వేరొకరి గురించి చెప్తున్నాడు? చాలా మందికి దేవుని యొక్క వాక్య విషయంలో ఒక క్లారిటీ ఉండదండి. ఏంటో తెలుసా? ఏం క్లారిటీ ఉండదంటే దేవుని వాక్యము ప్రతిదీ కూడా డైరెక్ట్ గా మనకు అప్లై చేసుకునేటటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే ముందు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యము అక్కడ సందర్భం ఏంటి, ఇది ఎవరి గురించి రాయబడింది, దేని గురించి రాయబడింది అని ఆలోచించి ఈ వాక్యాన్ని నేను ఎలాగ అన్వయించుకోవాలి, ఈ వాక్యము ఎంతవరకు నా జీవితానికి సరిపోతుంది అని గ్రహించాలి. దేవుని యొక్క వాక్య విషయంలో చాలా మందికి గ్రహింపు ఉండదండి. ప్రతిదీ కూడా నాకే అనుకుంటారండి. దేవుని వాక్యం నుంచి ఒక మాట చెప్తుంది, ఏమంటుందండి? హెబ్రీ పత్రిక 4:12 ఏమంటున్నాడండి? దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము గలదే, బలము గలదే, వాడి అయినటువంటి 2 అంచులు గల ఖడ్గము కంటే బలము గలదై ఉన్నది అంటున్నాడండి. అంటే ఒక మాటలో దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గము. ఇప్పుడు 2 అంచులు గల ఖడ్గానికి ఏముంటుందండి? 2 వైపులా పదును ఉంటుందండి. అర్థమైందా? ఇప్పుడు 2 వైపులా పదును ఉన్నప్పుడు ఈ 2 వైపులా పదునున్నటువంటి కత్తిని మనం మధ్యలో పెట్టి ఈ వైపు ఒక వ్యక్తిని, ఈ వైపును ఒక వ్యక్తిని పెట్టినప్పుడు ఈ కత్తిని చూసినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏమనుకుంటారు? యువతల వ్యక్తి ఏమో పదును అటువైపు ఉంది కాబట్టి వాడికి అనుకుంటాడు. ఏమండి? యువతలు ఉన్న వ్యక్తి ఏమో పదును ఈ వైపు ఉంది కాబట్టి వీళ్ళకి అనుకుంటారు. అర్థమైందండి? ఎందుకంటే దేవుని వాక్యము 2 వైపులా కూడా సమానంగా ఉండేటటువంటి వాక్యం దేవుని వాక్యం అండి. 2 వైపులా న్యాయం చేసేది దేవుని వాక్యం అండి. జాగ్రత్తగా ఆలోచించాలి. సో కాబట్టి ఇప్పుడు అలాగా ఈ ఫిలిప్పు, ఈ నపుంసకుడు ఫిలిప్పుని ఏమని అడుగుతాడంటే, ఇంతవరకు నేను ఈ మాటలన్నీ చదివేశాను, సో దీని అర్థం ఏంటి? ఇంకోటి ఏంటో తెలుసండి, ఇది ఎవరి గురించి? నా గురించేనా? డైరెక్ట్ గా నేను అప్లై చేసుకోవాలా దీన్ని, లేకపోతే వేరే వాళ్ళ గురించా అని అడుగుతున్నప్పుడు చూడండి ఫిలిప్పు గారు చెప్తున్న సమాధానం చూద్దాం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములు అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. చాలండి. ఏం చేశాడండి? ఏం చెప్పాడు ఆయన? ఆ లేఖనములను అనుసరించి. ఏ లేఖనాలండి? ఈయన ఏదైతే చదివాడో దానిని అనుసరించి ఏం చెప్తున్నాడు? యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త అని చెప్పాడు. యాక్చువల్ గా మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి? ఎవరి గురించి అండి? యెషయా 53 అధ్యాయంలో ఎవరి గురించి రాయబడింది? యేసు క్రీస్తు గురించి అండి. యేసు క్రీస్తుని గురించి అయ్యా ఈ వాక్యము నువ్వు డైరెక్ట్ గా అప్లై చేసుకోకూడదు, నీకు కాదు ఇది. అసలు దీని యొక్క చరిత్ర ఏంటంటే యేసు క్రీస్తు అనేటటువంటి ఒక ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన సర్వ మానవాళి పాపుల కోసము చనిపోయాడు. ఆయన ప్రాణం పెట్టాడు. కల్వరి శిలువలో ఆయన త్యాగం చేశాడు. తర్వాత బొచ్చు కత్తిరించి వాని వలె గొర్రె ఎలా నుంచుంటుంది అలా నుంచున్నాడు. ఎక్కడ? న్యాయాధిపతులు ఎదుట, పిలాతు ఎదుట, రోమా సైనికులు ఎదుట ఎలా నుంచున్నాడండి ఆయన? ఒక గొర్రె వలె తల దించుకొని మౌనిగా నోరెత్తకుండా ఉన్నాడు. కాబట్టి అలా ఉన్నాడు ఆయన. అలా ఉన్నాడు కాబట్టి ఈ రోజున చనిపోయి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుగా ఉన్నాడయ్యా. కాబట్టి ఆయన నమ్ముకుంటే నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది అని ఎవరి గురించి చెప్పాడండి? యేసు క్రీస్తు గురించి. ఈనాడు చాలా మంది దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి వారు ఎలా బోధిస్తున్నారంటే అక్కడ ఉన్న సందర్భాన్ని విడిచిపెట్టేస్తారండి.
అక్కడ ఉన్నటువంటి అంశాన్ని విడిచిపెట్టేస్తారండి. అక్కడ ఏ విధంగా దాన్ని అనుసరించాలో దాన్ని విడిచిపెట్టేస్తారండి. దాన్ని డైరెక్ట్గా సంఘానికి అప్లై చేసేస్తారు. అది సరైనటువంటి విధానము కాదండి. అది సరైనటువంటి విధానం కాదు. ఎందుకు సరైన విధానం కాదంటే దేవుని వాక్యాన్ని పరిశీలించిన వారికి మాత్రమే అది సరైన విధానమా కాదనేది తెలుస్తుందండి. డ్రైవింగ్ వచ్చినటువంటి వాడికి ఎలా డ్రైవింగ్ చేయాలో తెలుస్తుందండి. డ్రైవింగ్ రానోడికి కారు ఇచ్చి డ్రైవ్ చేయండి, ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? యాక్సిడెంట్ చేస్తాడు తీసుకెళ్ళి. ఆ కారు పోతుంది, అందులో ఉన్న వాడు పోతాడు. సో కాబట్టి ఇప్పుడు ఫిలిప్పు దేవుని ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి కాబట్టి, ఫిలిప్పు దేవుని వాక్యము ఎరిగిన వ్యక్తి కాబట్టి, ఫిలిప్పు దేవుని వాక్యాన్ని బోధించిన వ్యక్తి కాబట్టి ఈ నపుంసకుడికి ఏం బోధిస్తున్నాడంటే, అయ్యా ఇది నీ గురించి కాదు కానీ యేసుక్రీస్తు అనే ఆయన వచ్చాడు, ఆయన సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడయ్యా, అది దీని అర్థం అని చెప్పాడండి. బొచ్చు కత్తిరించి వాను వలె ఉన్నాడంటే ఎక్కడున్నాడో తెలుసా? ఒకప్పుడు యెరూషలేములో ఆయన సిలువ వేయడానికి దోషిగా నిలబడినప్పుడు ఆయన చేతులు కట్టుకునే ఉన్నాడు, ఆయన తలదించుకునే ఉన్నాడు. తలెత్తి ఆయన ఏమి సమాధానం చెప్పలేదు, కొడతా ఉన్న వారిని కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఇదంతా ఎవరి జీవితంలో జరిగింది తెలుసా? యేసుక్రీస్తు జీవితంలో జరిగిందయ్యని ఆ నపుంసకుడికి చెప్పినప్పుడు వాని సమాధానం ఏంటో చూద్దాం. చూడండి, వారు త్రోవలో వెలిచి అంటే ఇలా సంభాషించుకుంటూ వెళ్ళిపోతున్నారండి. నీళ్లుండిన ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చను. పిలుపు నపుంసకుడు నీళ్లలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిస్మము ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా ప్రకటన 1:3 రండి. ఫస్ట్ ప్రారంభం ఏంటి? సమయము సమీపించింది. ఆగండి అక్కడ. ఇప్పుడు ఈ నపుంసకుడి జీవితంలో దేనికి సమయం సమీపించింది? దేనికండి? బాప్తిస్మానికి సమయం సమీపించింది, రక్షణకు సమయం సమీపించింది, దేవుని కుమారుడు అయ్యే సమయము సమీపించింది, దేవుని బిడ్డగా చేర్చబడే సమయము సమీపించింది కాబట్టే అతను ఏం చేశాడు? వాక్యాన్ని చదవటము ప్రారంభించాడు. వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. అర్థం కానప్పుడు దేవుని యొక్క సేవకుని ద్వారా అర్థమయ్యే రీతిలో దాని అర్థాన్ని చెప్పించుకున్నాడు. అర్థమయ్యే రీతిలో అర్థాన్ని చెప్పించుకున్నప్పుడు ఆ అర్థాన్ని గ్రహించినటువంటి నపుంసకుడు దేవుని సేవకుని యొక్క మాటకు విధేయతను చూపించి ఏం చేశాడండి? బాప్తిసం పొందాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఫిలిప్పు గారు నీళ్ళు వచ్చినాయి కదా, నాకు బాప్తిసం ఇచ్చాను అడుగుతున్నప్పుడు ఫిలిప్పు నపుంసకుడితో చెప్తున్న మాట ఏంటండి? మళ్ళా చదవండి ఆ మాట, హృదయపూర్వకంగా మాట ఒకసారి చదవండి. నీవు హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. దేంతోనంటండి? హృదయముతో విశ్వసించిన ఎడల. హృదయముతో విశ్వసించడం అంటే అండి నీ మనస్ఫూర్తిగా నీ హృదయపూర్వకముగా అంగీకరిస్తే నీవు పొందవచ్చు. హృదయపూర్వకంగా అంగీకరించకపోతే నీకు ఇంకా సమయము సమీపించలేదు. ఒక వ్యక్తి హృదయపూర్వకముగా ఎప్పుడు అంగీకరిస్తాడో తెలుసండి? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, విన్న వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి పూర్ణ హృదయముతో దేవునిని అంగీకరించగలుగుతాడు. ఒక వ్యక్తి పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఎప్పుడు అంగీకరిస్తాడంటే ఆ వ్యక్తి హృదయంలో క్రియ జరిగించేది దేవుని వాక్యం అండి. ఆ వ్యక్తి హృదయాన్ని మార్చేది దేవుని వాక్యం అండి. ఆ వ్యక్తి హృదయాన్ని కలచి వేసేది దేవుని వాక్యము. ఆ వ్యక్తి హృదయంలో ఉన్న ప్రతి విధమైన కల్మషాన్ని బయటకు గెంటేది దేవుని వాక్యం అండి. ఆ వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్యాన్ని చదివినప్పుడు వినటము చదవటం మాత్రమే కాదు, కానీ దాని అర్థాన్ని తెలుసుకుని దాన్ని గ్రహించినప్పుడు నీవు ఖచ్చితంగా దాన్ని ఏం చేయగలుగుతావు? అంగీకరించగలుగుతావు. ఇప్పుడు వీరిద్దరూ నీళ్ళలోకి వెళ్ళారు, దిగారు, బాప్తిసం ఇచ్చాడు. ఫిలిప్పు ఏమైపోయాడండి? వెంటనే ఆత్మ చేత కొనుక్కోబడ్డాడు. మళ్ళీ ఇంకో చోటకు దేవుడు ఫిలిప్పుని పంపించాడండి. ఈ నపుంసకుడు ఏం చేశాడండి? అక్కడి నుంచి బయటకు వచ్చి తన పట్టణానికి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం.
ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తాం. ఈ వ్యక్తి చేసిన పనులేంటి? వాక్యాన్ని చదివాడు, వాక్యాన్ని విన్నాడు, అలాగే వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు. క్రైస్తవుడుగా, దేవుని పిల్లలుగా నిజంగా మన జీవితాలలో వాక్యం పని చేస్తే ఈ నపుంసకుల వలె మనం మారిపోతామండి. మన హృదయాలు మారలేదు, మన స్థితి మారలేదు, మన పరిస్థితి మారలేదు అంటే దేవుని వాక్యం నీ హృదయంలో క్రియ చేయలేదు, దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళలేదు. నీలో వ్యతిరేకత ఉంది అంటే దేవుని వాక్యం నీ హృదయంలో దూరలేదండి. పిలుపు హృదయంలో దేవుని వాక్యం దూరింది కాబట్టి పిలుపు మాటకు వ్యతిరేకం చెప్పకుండా పూర్ణ హృదయంతో అంగీకరించాడు నపుంసకుడు. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజున? దేవుని వాక్యం నీ హృదయంలో పనిచేస్తే కేవలము దేవుని గురించి ఆలోచిస్తావు నీవంతే. ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వారికే ప్రతిఫలం అంతే. మీరు వింటే మీకు ఫలం, నేను వింటే నాకు ఫలం అంతే. పిలుపు నపుంసకుడు పిలుపు చెప్పిన మాట విన్నాడు కాబట్టి పిలుపుకి ఈ నపుంసకుడికి బాప్తిసం పొందే సమయం వచ్చింది కాబట్టి అతడు రక్షించబడ్డాడు, అతడు ధన్యునిగా చేయబడ్డాడు. అతడు ఆర్థిక శాఖ మంత్రి అయినా, లేదా తనకున్నటువంటి ధనమైనా, రాజ్యంలో తనకున్న స్థితినైనా పట్టించుకోలేదు. ఇంకొక మాట అండి, ఆయన ఇంకోటి కూడా ఆలోచించలేదు. ఈ పిలుపు ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, లేకపోతే ఈయన పరిస్థితి ఏంటి, ఈయన ఎక్కడ ఉంటున్నాడో, ఏ ఊర్లో ఉంటున్నాడో ఏం ఆలోచించలేదు. ఆయనకి ఏం కావాలి? ఆ వాక్యానికి అర్థం కావాలి. నేను చదువుతున్నాను, నాకు అర్థం అవ్వలేదు, నీకు తెలుసా, నువ్వు చెప్పు. ఆయన చెప్పాడు. విన్నటువంటి వాక్యం ఏం చేసుకున్నాడండి? అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడం నటించలా, అర్థం చేసుకున్న హృదయంలోకి దాన్ని పంపించుకున్నాడు. హృదయంలోకి పంపించుకున్నాడు కాబట్టి మార్పు వచ్చింది. ఈ రోజున ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక వ్యక్తి హృదయాన్ని మార్చగల సమర్థత, మార్చగల సామర్థ్యం దేవుని వాక్యానికి మాత్రమే ఉందండి. దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. అయితే ఎలా మడితే అలాగ వాక్యాన్ని ఆలోచిస్తే అది మనల్ని మార్చదండి. ఎలా మడితే అలా వాక్యాన్ని ఆలోచిస్తే అది మనల్ని మార్చదండి. ఈ నపుంసకుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అంత శ్రద్ధ దేవుని వాక్యంలో ఉండాలి. అతను తీసుకున్న శ్రద్ధ ఏంటండి? వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళిపోయాడు, దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు, ఆరాధించేశాడు. తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? వాక్యం చదువుతున్నాడు. దాని అర్థం ఏంటి? కాదు, దాని అర్థం ఏంటండి? అతడు వెళ్ళిన చోట అతడు దేని విన్నాడు? దేవుని వాక్యాన్ని విన్నాడు. మరి ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను ఎంతవరకు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం? అర్థము కాకపోతే ఈ రోజు జరిగినటువంటి ప్రసంగంలో, ఈ రోజు విన్నటువంటి వాక్యంలో అయ్యా నాకు ఫలానా విషయం అర్థం కాలేదని ఎంతమంది బోధించిన వ్యక్తిని అడగలుగుతున్నారు ఈనాడు? ఎంతమంది చెప్పిన వారిని అడగలుగుతున్నారు? ఎవరైనా ఒకరిని అడుగుతున్నారండి? ముందు వారం కాక అంతకు ముందు వారం నేనే వాక్యం చెప్పాను ఏమండి? లౌదికీయ సంఘం ఎలా ఉండాలని చెప్పాం? ఉంటే చల్లగా ఉండాలి, లేదా వెచ్చగా ఉండాలి. నిలువెచ్చని స్థితి కుదరదు అని చెప్పాం. అంటే ఎంతవరకు వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాం? ఇంకొక మాట నేను చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యాలను చదివాడు, విన్నాడు, గ్రహించాడు కాబట్టి అతను ఎలా తీర్చబడ్డాడండి? నీతిమంతుడిగా, ధన్యుడిగా తీర్చబడ్డాడండి. అంటే సంతోషంగా ఉండే వ్యక్తిగా తీర్చబడ్డాడు. యాక్చువల్గా ఒకవేళ అంతకుముందు అతని జీవితంలో సంతోషం లేదేమో, ఎలాగా? అతనికి ఉన్నటువంటి ఉద్యోగ ఒత్తిడిని బట్టి. కానీ ఈ వాక్యాన్ని చదివి అర్థం చేసుకుని దేవుని సేవకుడు వచ్చినప్పుడు దాని అర్థాన్ని అడిగి తెలుసుకుని బాప్తిసం పొందినప్పుడు ఎలాగెళ్ళాడు అతను? సంతోషంగా, తన హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని కూడా తీసివేసుకుని హ్యాపీగా వెళ్ళి ఉండొచ్చు. ధన్యుడిగా, ఆనందభరితుడిగా, సంతోషభరితుడిగా, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని కుమారుడిగా చేయబడి వెళ్ళాడండి. ఈనాడు దేవుని వాక్య విషయంలో మనకు చాలా మంది మన పరిస్థితి ఎలా ఉన్నదన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని వింటున్నప్పుడు మన జీవితంలో ఏం జరగాలండి? క్రియ జరగాలండి. క్రియ జరగకపోతే మనం వాక్యము వినలేనట్టే, వాక్యం మన హృదయంలో లేనట్టే, క్రియ జరగకపోతే. నేను చెప్తాను చూడండి, ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అండి. ఆ దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు ఒక్కడే అని ఏం చేస్తున్నామండి? నమ్ముచున్నాం. మనందరము కూడా దేవుడు ఒక్కడని నమ్మాం, నమ్మే ఇక్కడికి వచ్చాం. మనం నమ్ముతున్నాం.
అలాగే మనతో పాటు ఎవరు నమ్ముతున్నారంటండి? దెయ్యములు కూడా ఏం చేస్తున్నాయంటండి? నమ్మి వణుకుచున్నాయి, భయపడుతున్నాయి. ఎవరికి? దేవునికి అండి. కానీ దెయ్యాలో క్రియ ఉందా? దెయ్యాలో క్రియ జరిగిందా? లేదు. ఎందుకు జరగలేదంటే దెయ్యములలోనికి దేవుని వాక్యము వెళ్ళదు. చూడండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కొన్ని మాటలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దెయ్యాలు ఎంత వణుకుతున్నాయో ఆలోచిద్దాం దేవుడి గురించి. అద్దరినున్న గెరాసేనుల దేశమునకు ఎవరు వచ్చారండి? గెరాసేను దేశానికి ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు ఆయన శిష్యులను. చదవండి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడిన. ఎవరు? ఎక్కడ? యేసు ప్రభు దోణి దిగి ఊర్లోనికి ఎంటర్ అవుతున్నాడండి. పొలిమేరలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ పరిగెత్తుకుంటూ చేస్తున్నాడండి. ఎవడాడు? అపవిత్రాత్మ పట్టినవాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడండి? వాడు సమాధులలో సంఖ్యలతోనైనను ఎవడును వాడి కెపాసిటీ చూడండి. వాడి లోపల ఏముంది? దెయ్యం ఉంది. దెయ్యం ఉంది కాబట్టి వాడి కెపాసిటీ ఏంటంటే వాడు సమాధులలో వాసం చేసేవాడంటండి. ఇంకోటి ఏంటంటే సంఖ్యలతోనైనను బంధకములతోనైనను ఎవడ కూడా వాడిని బంధించలేడంటండి. 100 మంది వెళ్ళి పట్టుకుని సంఖ్యలు వేసినా వాటిని తుత్తునీయులుగా చేసేటటువంటి ఆ స్థితి, పవర్ అడుగుందండి. ఆ శక్తి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఎక్కడి నుంచి? ఆ లోనున్న దెయ్యంలో ఉంది ఆ శక్తి. చదవడం తర్వాత పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేశారండి. బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీయులుగా చేశారు. తుత్తునీయులుగా అర్థం ఏంటండి? ఇంత ముక్కలండి. దేటిని అండి ఇనప సంఖ్యలను. మనం ఒక 3 పేటలు తాడు తెంపడానికే మన వల్ల కాదండి. చిన్న పురుకోసు ముక్క తెంపడానికే మన వల్ల కాదండి. వీడు కాళ్ళకి చేతులకి వేసినటువంటి ఇనప సంఖ్యలు బండలు ఎలా చేశాడండి? తుత్తునీయులుగా చేసేసాడంటండి. వీడి కెపాసిటీ చూడండి ఎంత ఉందో. చదవండి. గనుక వానిని ఎవడు సాధుపరచలేకపోయాడంటే. ఎందుకో తెలుసా? ఎవడ చెప్పినా వినే రకం కాదు. లోనున్నా కూడా అలా పనిచేస్తున్నాడు కాబట్టి ఎవడు సాధుపరచలేకపోయాడండి. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలండి, డే అండ్ నైట్ సమాధులలో కొండలలో కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ తిరుగుతున్నాడంటండి. చదవండి. వాడు దూరము నుండి యేసుని చూశాడేమో. ఎక్కడ చూశాడండి? దూరం నుంచి చూశాడండి. ఆయన దోణి దిగి వస్తున్నాడని చూశాడండి. ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడండి. ఆయనకి ఏం చేస్తున్నాడండి? నమస్కారం అండి. చూసారు ఎంత వినయం వీడికి? ఏమండి? యేసు ప్రభుని చూడగానే అంత వినయం వచ్చేసింది. చూసారా? ఏం చేస్తున్నాడండి? యేసు ప్రభుని చూడగానే నమస్కారం చేస్తున్నాడండి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను. బిగ్గరగా కేకలు. ఎవరండి? ఈ దెయ్యం పట్టినోడు అనమాట అండి. వీడి పవర్ ఏంటో చూసాం, వీడి బలం ఏంటో చూసాం. సంఖ్యలను తుత్తునీలుగా చేస్తాడు. ఎవడు సాధుపరచలేకపోయాడు వీడిని. ఎవడు చెప్పినా వినే రకం కాదండి. అలాంటోడు యేసు ప్రభుని చూడగానే యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, అయ్యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు ఎవరో వీడికి తెలుసండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అయ్యా? నన్ను ఇక్కడే ఉండనియ్యి, నన్ను ఇలాగే గోక్కోనియ్యి, నన్ను ఈ స్థితిలోనే ఉండని, నేను మారను. అప్పుడే నువ్వు ఎందుకు వచ్చేసావు? నాతో నీకు ఏం పని? అప్పుడు చదవండి ఏమంటున్నాడండి? ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పగా, మరియు ఆయన నీ పేరేమని. అప్పుడు యేసు ప్రభువుని గ్రహించారని, నీళ్ళలో ఏముంది? దెయ్యం ఉంది. కాబట్టి ఏమంటున్నాడు? ఈ మనుషుణ్ణి వదిలి వెళ్ళిపోమంటున్నాడు అని మళ్ళీ అడుగుతున్నాడు. నీ పేరేంటి అడుగుతున్నాడు. అడిగగా వాడు, నా పేరు సేనా, ఏలయనగా మేము అనేకులము
ఆ దేశం నుండి చూడండి ఇక్కడ ఏమంటాడు వీడు, నా పేరు సేన. సేన అంటే ఇంచుమించు 6000 వ్యూహాలని ఆ పుట్టినోట్లో ఉంటుందని చూడండి ఒకసారి, ఉందా లేదు అందులో. ఓకే, సో వేరే దాంట్లో ఉంటుంది. సో ఇప్పుడు అంతా 6000 వ్యూహం, సైన్య వ్యూహం కలిగినటువంటి వారు సేన అన్నమాట. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, మేము అంటే ఈ వ్యక్తిలో ఒక్కడుగా ఉన్నటువంటి వీడి యొక్క శక్తిని చెప్తున్నాడు. మేము అనేకులము, మేమందరం వచ్చి ఎక్కడ దూరిపోయాం, వీళ్ళలో దూరిపోయాం. అందరం కలిసి వచ్చి వీళ్ళలో దూరిపోయాం, వీడిని పాడు చేస్తున్నాం. కాబట్టి అనేకులము, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, మమ్ములను అప్పుడే తోలేయొద్దు మమ్మల్ని. ఎందుకంటే ఈ పట్టిన వ్యక్తి, ఈయన పట్టుకున్నాం కదా, ఈయన ఏం చేస్తున్నాడు, శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు, కేకలేస్తున్నాడు, బొబ్బలేడుతున్నాడు, ఏమండి ఏదైనా కడుతుంటే ఇరగొట్టేస్తున్నాడు, ఎవడి మాట వినట్లేదు. ఇవంతా లో నుండి మేము జరిగిస్తున్నాం. వీడి అంతం అయిపోయే వరకు నువ్వు మమ్మల్ని పంపొద్దు ఎక్కడికి అని, కొన్ని రోజులు ఆగు, వీడి పని అయిపోద్ది అని చెప్తుంది దెయ్యం. అప్పుడు యేసు ఏమంటాడండి, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందం వేయించుండగా గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయన. ఎందుకంటే వీడికి అర్థమైపోయిందండి, ఏమని అర్థమైపోయింది, ఈయన వచ్చాడు, ఖచ్చితంగా మమ్మల్ని బయటికి పంపేస్తాడు, ఎందుకంటే మేము వెళ్ళిపోవాలి. కాబట్టి అయ్యా నీ చిత్తమైతే నువ్వు మాకు పర్మిషన్ ఇచ్చి, అంత దూరంగా పందులు మేస్తున్నాయి కదా, అందులోకి మేము వెళ్ళిపోవడానికి పర్మిషన్ అయినప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తారండి, అందులోకి పంపండి. వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మ వాళ్ళని విడిచి అందులలో ప్రవేశించింది. అక్కడ ఉన్నవన్నీ కూడా ఏమైపోతాయంటే చనిపోతాయండి. అర్థమైందండి, నేను చెప్తున్న మాట. ప్రకటన 1:3 జ్ఞాపకం చేసుకోండి. వాక్యమును చదవాలి, వినాలి, గ్రహించాలి. వాక్యాన్ని చదివి విని గ్రహించిన ఒక వ్యక్తి ఏమయ్యాడండి, ధన్యుడిగా తీర్చబడ్డాడు. కానీ వాక్యం యొక్క విలువ తెలియకోకుండా నేను దేవునికి భయపడుతున్నానని చెప్పుకునేవాడు గుణలక్షణాలు ఏంటంటే యాకోబు పత్రికలో మనం చూసాం 2:17 ఏంటంటే దెయ్యములు కూడా ఏం చేస్తున్నాయంట, నమ్మి వణుకుచున్నాయి. ఎవరిని నమ్మి, దేవుడిని నమ్మి. మరి ఈ దెయ్యం ఎంత వణుకుపోయిందండి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఎలా వణిగిపోయిందండి, గడగడలు ఆడిపోయి నమస్కారం చేసి సాగిలు పడి, అయ్యా నువ్వు అప్పుడే ఎందుకు వచ్చేసావు, మాకు ఇంకా టైం ఉంది కదా, ఒకవేళ పర్మిషన్ ఇస్తే మేము అందులోకి వెళ్ళిపోతాము. అంతవరకు బాగుందండి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తి జీవితంలో నుంచి ఆ దెయ్యాలను వెళ్ళగొట్టాడో ఆ వ్యక్తి జీవితం ఏమైందండి, మారిపోయింది. ఆ వ్యక్తి జీవితం మారిపోయాక మళ్ళీ ఇంకో సమస్య ఎదురైందండి. ఆ తర్వాత వచనాలు మీరు చదువుకుంటూ వెళితే, ఈ మారిపోయిన వ్యక్తి ఇంట్లో గ్రామంలో అడిగితే ప్రతి ఒక్కడు ఏమన్నాడు తెలుసండి, ఒరే ఈడు దెయ్యాలు పట్ట అక్కడ కొట్టుకున్నవాడు కదా, ఈడెప్పుడు బాగుపడిపోయాడు, ఈడెప్పుడు మంచోడు అయిపోయాడు, ఈయన ఎవరు రానిచ్చారు, ఈయన ఎవడు మార్చాడు రా, మనం సంఖ్యలు వేసి కట్టేసి అక్కడ ఇట్టాం కదా అని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయండి. ఎవరు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రమును ఎరిగిన వారండి. ఈరోజు ఒక వ్యక్తి తన మునుపటి స్థితిని విడిచిపెట్టి మారినా డేంజరేనండి, అదే స్థితిలో ఉన్నా డేంజరేనండి. అర్థమైందా, మారినా అంగీకరించరు, మారకపోతే ఈయన కొట్టినట్టు రాళ్ళు ఎటు కొడతారండి. మరి ఈయనకి అదే పరిస్థితి అండి. కాకపోతే తర్వాత వచ్చి నేనే నా సొంత మాటలు కాదండి, మీరు తర్వాత అధ్యాయాల్లో క్లియర్గా చదువుకోండి. ఎంతమంది అబ్జెక్షన్ పెట్టారో వాడిని, ఎంతమంది అతని గురించి అభ్యంతరకరంగా మాట్లాడతారో. అలాగే ఒకసారి యేసుప్రభు ఇలాగ సమాజ మందిరంలో ఒక వ్యక్తిని ఆ పుట్టికుంటూ వాడిని బాగు చేస్తే అప్పుడు కూడా అభ్యంతరం పెట్టారండి. నువ్వు ఎవడవయ్యా బాగు చేయడానికి, విశ్రాంతి దినాన్ని స్వతపరిచే హక్కు నీకు ఎవడిచ్చాడని అడిగారండి యేసుప్రభుని. ఎవరు అడిగారు, శాస్త్రులు పరిచి ధర్మశాస్త్రం చదువున వాళ్ళు అడిగారండి. కానీ దాని అర్థాన్ని గ్రహించలేదండి. దేవుని వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని నీవు గ్రహించకపోతే నీవు ఎంతకాలము క్రైస్తవునిగా ఉన్నా వ్యర్థమే. దానికి రుజువేంటి, ఒక వ్యక్తి వాక్యాన్ని నేను గ్రహించాను అనడానికి రుజువేంటంటే ఆ వ్యక్తి జీవితంలో క్రియ కావాలండి, క్రియలో అది చూపించాలి. ఇప్పుడు నాలో భక్తి ఉందని నేను చెప్తున్నాను, అది ఎక్కడ కనపడాలి, క్రియాపూర్వకంగా కనపడాలి, యేసుప్రభు చెప్పిన ప్రకారంగా కనపడాలి. యేసుప్రభు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. ఆయన ఒక ఆజ్ఞ ఎలా మార్చాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని ఒక ఆజ్ఞ చెప్పాడండి. 2వ ఆజ్ఞ ఏం చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పి. ఈ 2 చెప్పాడు ఆజ్ఞ. కొత్త నిబంధనలు మీరు చదవండి. యేసుప్రభు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మార్చాడు. మొదటి స్థానం దేవునికి, 2వ స్థానం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి. 2
నువ్వు చేయవలసిన పని. ఇంకోటి లేదు. ఒక వ్యక్తిని వేలెత్తి చూపించే అధికారం, అర్హత ఎవరికి లేదా. దేశంలో చెప్పలేదు చూపించమని. మత్తయి 3:3 చదువుకోండి. మీరు తీర్పు తీర్చకండి అంటానండి. తీర్పు తీర్చే పని ఎవరిది? దేవుడిది. దేవుడు చేయాల్సిన పని నువ్వు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదంతా కూడా మనం గమనిస్తే కేవలము నీలో వాక్య అనుభవం లేక, వాక్యం అర్థం కాక, వాక్యాన్ని గ్రహించక నేను గ్రహిస్తున్నాను అని అనుకుని భ్రమలో ఉన్నావు కాబట్టి నీలో క్రియ జరగట్లేదండి. నీ వాక్యాన్ని గ్రహిస్తే, వాక్యాన్ని అంగీకరిస్తే, నపుంసకుడు ఎలాగైతే బాప్తిసం పొందాడో అలాగ నీవు కూడా బాప్తిసం పొంది, మారు మనసు పొంది, దేవుని కుమారుడిగా, కుమార్తెగా చేయబడి వెళ్తావు. ధన్యుడిగా మార్చబడతావు, ధన్యురాలుగా మార్చబడతావు. అది వాక్యంలో క్రియ అండి. అందుకనే యాకోబు పత్రిక 2:19-20 అంటాడు, వ్యర్థుడా వ్యర్థుడా నీ క్రియలు లేకపోతే నీ విశ్వాసము మృతమే. 20 చూడండి. 2:20. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఏంటంటండి? క్రియలు లేని విశ్వాసం ఏంటంట? నిష్ఫలమైనది, ఫలములు లేనిది. బొడ్డు చెట్టు వలెనమాట అండి. 3 బారిన చెట్టు వలె, ఫలములు లేని చెట్టు వలె నిష్ఫలమైనటువంటిదిగా ఉండిపోతావు క్రియలు లేకపోతే. క్రియలు లేని విశ్వాసం ఏమనండి? ఎవరిని వ్యర్థుడు అంటున్నాడండి ఈయన? ఎవరిని వ్యర్థుడు అంటున్నాడు? క్రియలు లేని వారిని వ్యర్థుడు అంటున్నాడు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటల్లో ఒక మాట, నరహత్య చేయవద్దు అనే మాట గురించి ఆయన ఒక వివరణ ఇస్తూ అందులో వాడతాడండి ఈ పదం. ఆయన ఏమైనా వాడాడు తెలుసండి? నీ సహోదరుని చూచి వ్యర్థుడా, ద్రోహి అని నీవు చెప్తే నీవు దేనికి లోనవుతున్నావంట? మహాసభకు లోనవుతున్నావు. మత్తయి 5:5 ఉంటుందన్న మాట చదువుకోండి. నరహత్య చేయవద్దనే మాట మీరు విన్నారు కదా. ఒక వ్యక్తి చంపబడడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ సహోదరుని చూసి వ్యర్థుడా, ద్రోహి అని నీవంటే దేనికి లోనవుతున్నావు? మహాసభకు లోనవుతున్నావంట. మహాసభ అంటే ఎక్కడ జరుగుద్ది? పైన తీర్పు దినం. అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒకరు చూసి వ్యర్థుడు అంటే ఇప్పుడు యాకోబు గారు ఒకరిని వ్యర్థుడు అని ఎవరిని అంటున్నాడు? ఎవరు వ్యర్థులు? ఎవరు వ్యర్థులు? దేవుని యందు క్రియలు లేని విశ్వాసము కలిగిన వారు వ్యర్థులండి. అంతే తప్ప క్రియలు కలిగిన విశ్వాసం ఉన్నవారు వ్యర్థులు కాదు. ఇంకా ఎవరు వ్యర్థులు? ఒకరిని చూసి దూషించిన, ద్వేషించిన వారు వ్యర్థులండి. అర్థమైందండి? కాబట్టి నపుంసకుడు దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? చదివాడు, విన్నాడు, అర్థం కాకపోతే అర్థం చెప్పించుకొని గ్రహించాడు. కాబట్టి అతని సమయం ఆసనమైంది. ఏ సమయం అంటే అతడు ధన్యుడిగా చేయబడే సమయం ఆసనం. ఈ రోజు మన జీవితాల్లో కూడా అంతే. దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని గ్రహించి, అర్థం కాని విషయాలు ఉంటే మనం అర్థం చెప్పించుకొని దాన్ని గ్రహిస్తే మనం ఏమవుతాం? ధన్యులం అవుతాం. దెయ్యాలు కూడా దేవుని చూసి వణుకుతున్నాయి, దేవుని నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. కానీ వాటిలో క్రియ లేదు కాబట్టి అవి నిష్ప్రయోజనమైనవి, వ్యర్థమైనవి. ఈ రోజున మన స్థితి ఎలా ఉంది? ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? ఏ విధంగా, ఎంతవరకు దేవుని వాక్యాన్ని గౌరవించగలుగుతున్నాం? ఎంతవరకు దేవుని వాక్యానికి విలువగలుగుతున్నాం? ఎంతవరకు దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను కట్టుకోగలుగుతున్నాం? ఈ నా మాటలు విని ఇలాగూ చేయువాడు ఏమంటున్నాడండి? బండ మీద తన ఇల్లును కట్టుకున్నవాడు. మరి నా మాటలు విని అలాగూ చేయనివాడు దేని మీద కట్టుకున్నాడండి? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఈ రోజు మనం ఎలాగ ఉన్నాం? బండ మీద కట్టుకున్న వారు ఉన్నామా? ఇసుక మీద కట్టుకున్న వారు ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుని కేవలం దేవుని కోసము ఆలోచన చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాం. శ్రద్ధగా ఎంతవరకు మాటలు ఆలకించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.